అందరూ కూడా చూసే ఉంటారు. ఐబీఎం అయితే ఆల్మోస్ట్ హెచ్ఆర్ రిలేటెడ్ రోల్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళందరూ కూడా అప్రాక్సిమేట్లీ 600 మెంబర్స్ అయితే వాళ్ళు ఫైర్ చేయడం జరిగింది. ఆ న్యూస్ వచ్చి మనకి అప్రాక్సిమేట్లీ ఒక 2-3 డేస్ అయిందంటే ఈ లోపే మైక్రోసాఫ్ట్ 3% ఆఫ్ ది వర్క్ ఫోర్స్ అయితే ఫైర్ చేస్తున్నారు. ఎటువంటి రోల్స్ తీసేశారు అనేది నేను ఒకసారి డీప్ డ్రైవ్ చేస్తే నాకు అనిపించింది ఏంటంటే, లింక్డ్ఇన్ లో చాలా మంది మైక్రోసాఫ్ట్ ఎంప్లాయీస్ పోస్ట్ చేశారు. వాళ్ళందరూ కూడా మేనేజర్ పొజిషన్స్ లో ఉన్నారనమాట. అఫ్ కోర్స్ టెక్ రిలేటెడ్ గా ఉన్న వాళ్ళు చాలా తక్కువ మందిని తీశారు. మేనేజరల్ పొజిషన్స్ లో ఉన్న వాళ్ళని ఎక్కువ మందిని తీసేయడం అయితే జరిగింది. అది అఫీషియల్ గా కంపెనీ పెట్టిన నోటే. సో దానికి రీజన్ ఏంటి అంటే, ఏఐ వల్ల సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కి వాళ్ళ వర్క్ లో ప్రొడక్టివిటీ అనేది పెరిగింది. ఇప్పుడు వాళ్ళు అక్కడ మానిటర్ చేసే బదులు ఈ ఆస్క్ హెచ్ఆర్ లాంటి ఏఐ టూల్స్ రావడం అయితే జరిగింది అనమాట. సో అందుకని ఏంటంటే మేనేజర్స్ యొక్క అవసరం అనేది తగ్గుతూ రావడం అనేది జరిగింది. కాబట్టి మీకు చెప్పాలనుకుంది ఏంటి అంటే, ఆల్రెడీ నేను చెప్పాను, ఎవరైతే ఎంబీఏలో ఉన్నారో లేదా మేనేజర్ పొజిషన్స్ లో ఉన్నారో మీరు కరెక్ట్ రోల్ అయితే చూస్ చేసుకోవడం అనేది ఇక్కడ చాలా ఇంపార్టెంట్. ఎక్కడైతే పీపుల్ ని మేనేజ్ చేయాలో ఇవన్నీ కూడా ఏఐ చేసుకుంటూ వెళ్ళిపోతుంది. సో అలాంటి రోల్స్ మీరు కనుక చూస్ చేసుకోవాలనుకుంటే ఇట్ ఇస్ అ హై టైమ్ యూ నీడ్ టు చేంజ్ యువర్ డొమైన్ టు సమ్ అదర్ థింగ్స్ లైక్ సేల్స్, మార్కెటింగ్, ఫినాన్స్, లేకపోతే హ్యూమన్ హైరింగ్ ఎక్కడైతే ఉంటుందో అలాంటి చోట్ల ఇంకా కూడా డిమాండ్ అనేది బాగుందన్నమాట. నేను ఇది ఎందుకు చెప్తున్నా అంటే, రానున్న రోజుల్లో ఈ మేనేజ్మెంట్ లెవెల్స్ లో ఉన్న రోల్స్ ఇంకా కూడా మనకి ఫైరింగ్ జరిగే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి. ఎఫ్ఎల్ఎం అయితే ఫాలో అవ్వండి. ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఇంకా మేము ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది.